హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వర్పాస్ కిచెన్. టుడే మన కిచెన్లో నేను చేయబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే పర్ఫెక్ట్ వెనిలా స్పాంజ్ కేక్ని చేసి చూపించబోతున్నాను. ఈ వెనిలా కేక్ చాలా ఫ్లఫీగా, సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. అవెన్ లేకుండానే బౌల్లో కూడా కేక్ చాలా స్పాంజీగా, టేస్టీగా కుదురుతుంది. పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్లోనే బేకరీ స్టైల్లోలా చాలా ఈజీగా ఇంట్లోనే చేయండి. బర్త్డేస్కి, యానివర్సరీస్కి ఈ వెనిలా స్పాంజ్ కేక్ని చాలా ఈజీగా బేకరీ స్టైల్లోలా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలా నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. మీరు కూడా పర్ఫెక్ట్ వెనిలా కేక్ని స్పాంజీగా, టేస్టీగా, ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. అవెన్ లేకుండా బౌల్లో కేక్ని స్పాంజీగా, టేస్టీగా చేయడానికి మన కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా 200 గ్రామ్, షుగర్ 150 గ్రామ్, 60 ml ఆయిల్, 60 ml మిల్క్, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్. ఇక్కడ నేను 2 కేక్స్ చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను. ఎగ్స్ 6 తీసుకున్నాను. మీరు 1 కేక్ చేసేది ఉంటే 3 ఎగ్స్ అలా తీసుకోండి. క్వాంటిటీ కూడా హాఫ్ చేసి చేయండి. కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా కేక్ బౌల్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి కేక్ బౌల్కి మొత్తం పట్టేలా అప్లై చేయాలి. దీంట్లోనే కొంచెం మైదాని అప్లై చేసి కేక్ బౌల్కి మొత్తం పట్టేలా డస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని 200 గ్రామ్ మైదాని వేసి దీంట్లోనే బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకేసారి జల్లించుకోవాలి. ఎగ్స్ని ఇలా వైట్ ఎగ్, ఎల్లో ఎగ్గా సపరేట్ చేసి ముందుగా వైట్ ఎగ్ని ఇలా హ్యాండ్ మిక్సర్ తోటి మనం బాగా బీట్ చేయాలి. 5 మినిట్స్ అలా బాగా బీట్ చేయాలి. స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేయాలి. అలా అయితేనే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా, స్పాంజీగా, టేస్టీగా కుదురుతుంది. కేక్ టెక్స్చర్ అనేది ఇలా స్మూత్గా రావాలి. ఈ టిప్స్ని కంపల్సరీ పాటించండి. ఇలా బాగా బీట్ చేశాక దీంట్లో ఇప్పుడు షుగర్ని మనం 1 by 1గా 3 times వేసి బాగా బీట్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ టైం వేసి ఒకసారి అలా బీట్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ టైం వేసి కూడా ఒకసారి అలా బీట్ చేసి ఫైనలీ థర్డ్ టైం కూడా వేసి టోటల్ కలిసేలా 1 minute అలా బాగా బీట్ చేసుకోవాలి. ఒకసారి అలా బీట్ చేసుకున్నాక ఇంకొక 1 minute అలా బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ టెక్స్చర్ అనేది ఇలా స్మూత్గా రావాలి. అప్పుడే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా, పర్ఫెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఎల్లో ఎగ్స్ని వేసి కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎల్లో ఎగ్స్ వేసాక మనం ఇంకొక 5 minutes అలా బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ టెక్స్చర్ అనేది చాలా బాగా కుదురుతుంది. టోటలీ 10 minutes అలా బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ టెక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెడీ అయిన కేక్ బ్యాటర్లో ఇలా వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 60 ml, మిల్క్ 60 ml వేసి ఒకసారి అలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదాని కూడా ఒకేసారి వేయకుండా 1 by 1గా 3 times అలా వేసి స్లోగా ఫోల్డింగ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ టైం వేసాను. ఇక్కడ నేను స్పాచ్ స్పూన్ తోటి మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది అవైలబుల్ లేకుంటే ఏదైనా విస్కర్ తోటైనా కూడా ఒకే డైరెక్షన్లో మాత్రమే ఫోల్డింగ్ మెథడ్లో స్లోగా కలపాలి. ఈ టిప్స్ని కూడా ఫాలో అవ్వండి డెఫినెట్గా. టోటలీ వేసి ఒకసారి అలా స్లోగా మిక్స్ చేసుకుంటే కేక్ బ్యాటర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. కేక్ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా అయితేనే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. కేక్ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తేనే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా, స్పాంజీగా కుదురుతుంది. ఈ టిప్స్ని కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి. కేక్ని బేకింగ్ చేసే ముందుగా ఇలా ఒక బౌల్లో ఇసుక పోసి మీడియం ఫ్లేమ్ పెట్టి ఇసుకని హీట్ చేయాలి. ఈ టిప్స్ని కూడా డెఫినెట్గా పాటించండి. ఇక్కడ నేను 2 కేక్స్ చేస్తున్నాను కదా, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బౌల్లో ఇలా కేక్ బ్యాటర్ని వేసి బేక్ చేసుకోవాలి. ఇలా కేక్ బౌల్ని 2-3 సార్లు అలా ట్యాప్ చేస్తే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ టిప్స్ని కూడా మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. 5 minutes ఆఫ్టర్ ఇలా ఇసుక హీట్ అయ్యాక దీంట్లో మనం కేక్ బౌల్ని పెట్టి కేక్ని బేకింగ్ చేయాలి. ముందుగా ఇలా ఇసుకను డెఫినెట్గా హీట్ చేయండి. హీట్ చేయకుండా కేక్ని బేకింగ్ చేస్తే సరిగ్గా బేక్ అవ్వదు. ఇలా మూత పెట్టి 20 minutes అలా బేకింగ్ చేయాలి.
ముందుగా ఇలా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి బేకింగ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో కూడా టోటల్లీ వేసి కేక్ని 15 మినిట్స్ అలా బేకింగ్ చేయాలి. ఇలా కేక్ బౌల్ని ఎయిర్ బబుల్స్ రాకుండా 2-3 సార్లు అలా మనం ట్యాప్ చేసి బేకింగ్ చేయాలి. ఇలా ఇసుక హీట్ అయ్యాక మనం కేక్ బౌల్ని పెట్టి కేక్ని బేకింగ్ చేయాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బేకింగ్ అయిందా లేదా అనేది చూద్దాము. 15 మినిట్స్ తర్వాత ఇలా టూత్ పిక్ తోటి మనం చెక్ చేసుకోవాలి. మనకి ఏమాత్రం తడిగా రాకుంటే చక్కగా బేకింగ్ అయినట్లే. మీకు కొంచెం తడిగా ఏమైనా అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ అలా బేకింగ్ చేయండి. నాకైతే ఇక్కడ 15 మినిట్స్లో కేక్ అనేది చక్కగా బేకింగ్ అయింది. నెక్స్ట్ సెకండ్ కేక్ కూడా బేకింగ్ అయిందో లేదో చూద్దాము. వావ్, సూపర్గా బేకింగ్ అయింది. ఒకసారి ఇలా టూత్ పిక్ తోటి చెక్ చేసి చూద్దాము. చూడండి, ఇలా అస్సలు తడిగా లేదు, అంటే చక్కగా బేకింగ్ అయినట్లే. నాకు ఇలా రెండో కేక్ కూడా చక్కగా బేకింగ్ అయింది. కేక్ చల్లారాక ఇలా లూజ్ అవుతుంది. అప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనం ఇలా చేస్తే చాలా ఈజీగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను చాక్లెట్ కేక్ చేసినప్పుడు చల్లారాక అది అస్సలు డౌన్ కాలేదు, కానీ ఇక్కడ కొంచెం డౌన్ అయింది. అది ఎందుకు అలా అయిందంటే మీకు చెప్పడానికి నేను ఇలా చేశాను. మనం ఇసుకని బాగా హీట్ చేయడం వల్ల కానీ లేదా మంటని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కానీ ఇలా అవుతుంది. కాబట్టి ఇసుకను మరీ ఎక్కువ హీట్ చేయకూడదు. తర్వాత 5 మినిట్స్ అలా మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టి నెక్స్ట్ ఇంకొక 10 మినిట్స్ మంటని స్లో చేసి కేక్ బేకింగ్ చేయాలి. మంటని హై ఫ్లేమ్ పెట్టడం వలన అది ఒకేసారి పైకి లేచి ఇలా వెంటనే డౌన్ అయిపోతుంది. కాబట్టి 5 మినిట్స్ తర్వాత మంటని స్లో చేసే కేక్ని బేకింగ్ చేయండి. అలా అని కేక్ బేకింగ్ అవ్వదని అనుకోకండి. చూడండి, ఇక్కడ నాకు చాలా ఫ్లఫీగా స్పాంజిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. నెక్స్ట్ సెకండ్ కేక్ చూద్దాము. చల్లారాక ఇలా లూజ్ అవుతుంది. అప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా ఒక ప్లేట్ బోర్లించి ఉల్టాగా తిప్పితే చాలా ఈజీగా ఊడి వస్తుంది. చూడండి, ఇలా కేక్ బౌల్కి ఏమీ అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చింది. చూసారుగా, ఇలా అవెన్ లేకున్నా కూడా మనం కేక్ బౌల్లో బేకరీ స్టైల్లో ఇంట్లోనే పర్ఫెక్ట్ వెనిలా స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సెకండ్ కేక్ నాకు అస్సలు డౌన్ కాలేదు, ఎందుకంటే నేను మంటని స్లో చేసి చేశాను. కాబట్టి నేను ఇలా చెప్పిన టిప్స్ మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫైనల్లీ వెనిలా కేక్ చాలా ఫ్లఫీగా స్పాంజ్గా రెడీ అయిపోయింది. కేక్ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా రావడం వల్లనే మనకి ఇలా కేక్ ఫ్లఫీగా స్పాంజ్గా కుదిరింది. నేను చేసిన ఈ వెనిలా స్పాంజ్ కేక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. డిస్క్రిప్షన్లో కరెక్ట్ మెజర్మెంట్స్, ఇంగ్రీడియంట్స్ ఫాలో అయ్యి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. ఇప్పుడు ఇలా ఒక నైఫ్ తీసుకొని మనం కేక్ని కట్ చేసి చూద్దాము. చూడండి, ఇలా కేక్ పీస్ అనేది ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో, చాలా బాగా కుదిరింది. ఇలా నేను చేసిన స్టైల్లో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇలా బర్త్డేస్కి, యానివర్సరీకి మీరు ఇంట్లోనే బేకరీ స్టైల్లో వెనిలా స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేయండి. పిల్లలు కూడా చాలా హ్యాపీ అవుతారు. ఈ వెనిలా స్పాంజ్ కేక్ని మీరు కూడా పర్ఫెక్ట్గా చేయాలంటే ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. అగైన్ ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ ఎవ్రీవన్.